గారు. గుడ్. తల్లి కోసం త్యాగం చేసి లొంగిపోవడానికి వచ్చావన్నమాట. కాదు, ఒక ప్రశ్నకు మీ దగ్గర సమాధానం తెలుసుకోవడానికి వచ్చాను. పెద్ద పులిని పట్టుకోవడానికి మేకపిల్లని ఎరగా పెట్టి బలి చేసే వేటగాడికి, నన్ను పట్టుకోవడానికి నిర్దోషైన నా తల్లిని చెరసాల్లో పెట్టిన మీకు తేడా ఉందా అని అడగటానికి వచ్చాను. ఒక హత్య జరిగినప్పుడు హత్య చేసిన వాడితో పాటు కత్తి అమ్మిన వాడికి, హత్యను ప్రోత్సహించిన వాడికి కూడా శిక్ష పడుతుంది. నేరస్తుడు ఎక్కడున్నాడో తెలిసి నీ తల్లి దాచిపెట్టింది, అందుకే అరెస్ట్ అయింది. డాడీ, కాళిదాస్ ఎక్కడున్నాడనేది అత్తయ్యకి ఒక్కదానికే కాదు, నాకు తెలుసు. మరి నన్నెందుకు అరెస్ట్ చేయలేదు? చెల్లెలకు ఒక న్యాయం, కూతురికి ఒక న్యాయమా? బేబీ, నువ్వు నోరు మూసుకో. ఎంతమంది నోరు మోయిస్తారు చౌదరి గారు? నోరు మెదపకుండా నేరాలు చేసే అప్పలనాయుడు వర్గాన్ని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు. ఇదేనా మీ చట్టం చెప్పే ధర్మం? భాష రాకపోయినా లేడీని పులి తరుగుతూ ఉంటే దాన్ని వెంటాడి వేటాడి ఆ లేడీని రక్షించేవాడిని. నా పాటి మృగధర్మం కూడా తెలియదా మీ చట్టానికి? చట్టం నువ్వు నేరస్తుడు అని నమ్మింది. కాదని మీ అమ్మాయే సాక్ష్యం చెబుతోంది. ఆ సాక్ష్యానికి న్యాయస్థానంలో విలువ లేదు. అయితే నేను నిర్దోషం నిరూపించుకోవడానికి గడువు ఇవ్వండి. నేరస్తుల్ని శిక్షించడమే గాని నమ్మడం ఈ ఎస్పీ చౌదరి కెరీర్ లోనే లేదు. చౌదరి గారు, భగవద్గీత మీద ప్రమాణం చేసి ఎంతో మంది అబద్ధాలు చెప్తున్నారు. కానీ మీరు మీ చట్టం నమ్ముతున్నా ఈ ధర్మచక్రం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను 48 గంటల లోపల అసలు నేరస్తుల్ని ఆధారంతో సహా పట్టిస్తాను. లేకపోతే నాకు నేనుగా వచ్చి మీకు లొంగిపోతాను. చుట్టాల ఇంటికి వచ్చినట్టు యథేచ్ఛగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఇది నీ మేనమామ ఇల్లు కాదు, ఎస్పీ చౌదరి ఇల్లు. ఒక్క అడుగు ముందుకేసినా కాల్చి పారేస్తాను. ఎంత అమాయకులండి ఎస్పీ చౌదరి గారు. ఏ ఆయుధాలు లేకుండా పులులతోనూ సింహాలతోనూ పోరాడిన చేతులివి. క్రూర మృగాల పంజా దెబ్బలతో రాటుదేలిన శరీరం ఇది. అంత తేలిగ్గా నన్ను చంపుదాం అనుకుంటున్నారా? ముందు మీ అమ్మాయి ప్రాణాలు కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.